హలో అండి. యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ ఎలా ఉన్నారు అందరూ? ఏం జేస్తున్నారు? సింపుల్‌గా వెరైటీగా ఒక బెండకాయ తాలింపు చేసుకుందాము. అంటే ఇది అందరూ మేబీ అందరికి తెలియకపోవచ్చు. ఇది ఒక వెరైటీ అంటే బెండకాయ తాలింపులో చాలా రకాలుగా చేసుకుంటాము. ఇదొక రకం. సింపుల్ అండి. బెండకాయ, టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి ఉంటే చాలు చేసేసుకోవచ్చు. ఇలా నీట్‌గా సన్నగా, చిన్నగా కట్ చేసుకొని సైడ్‌కి పెట్టుకోండి. ఇది బెండకాయలో ఉన్న జిగురు మొత్తం పోవడానికి అంటే కింద అడుగంటిందని అనుకోకండి. మొత్తం మనం లాస్ట్ వరకు ఇట్లా ఫ్రై చేసుకున్నామంటే బెండకాయలో ఏదైతే జిగురు ఉంటదో జిడ్డు అదంతా మొత్తం పోతది. బాండలకి కింద అంటుకున్నది అదే జిగురు. అంత జిగురు ఉంటది బెండకాయలో మొత్తం. అదంతా పోవడానికి అట్లా సెపరేట్‌గా ఫ్రై చేసుకున్నాను. ఇలా జిగురు మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసి సైడ్‌కి పెట్టుకోండి తీసి. కొంచెం ఆయిలేసుకొని సెపరేట్ బాండలీలో ఆవాలు, కొంచెం కరివేపాకు, జీలకర్ర కావాలంటే జీలకర్ర ఏసుకోవచ్చు కొంచెం. పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నవి పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని వేయించుకోండి. కొంచెం సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోండి. అది వేగిన తర్వాత టమోటా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. పసుపు, ధనియాల పొడి అంతే. కారం ఏం అవసరం లేదు. ఎందుకంటే పచ్చిమిర్చి ఆల్రెడీ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి మిర్చి పౌడర్‌తో ఏం పనుండదు. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నాం గదా బెండకాయ అది వేసేసుకొని కాసేపు ఫ్రై చేసుకోండి. బాగా మిక్స్ అవ్వాలి. అంటే మనం ఇది సెపరేట్‌గా వేయించుకున్నాం కాబట్టి ఈ ఫ్లేవర్స్ అన్ని బెండకాయకి పట్టాలి. అందుకని కాసేపు కొంచెం సిమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేసుకొని తీసేసుకోండి. కావాలనుకుంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి.